అంశాన్ని పూర్తి స్థాయిలో మనం అర్థం చేసుకోవాలి. రైట్ సార్. పోతే మహారాష్ట్రకి సంబంధించి మహారాష్ట్ర ఎన్నికలన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు షిండే రాజీనామా, ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం మిగిలింది. మొత్తంగా బీజేపీ లేకపోతే మహాయుతి ఒకటి డిసైడ్ అయిపోయింది. సరే, డెసిషన్ వెనుక అసలు ఏం జరిగింది, మరి షిండే ఒప్పుకున్నారా, వీటన్నింటికి సంబంధించి ఎలా చూడాలి సార్? ఇక్కడ అత్యంత సీక్రెట్ అయినటువంటి విషయం ఇప్పటివరకు ప్రజలు ఎవరికి తెలియదు. అందరూ ఏమనుకున్నారంటే మహాయుతిలో బీజేపీ పార్టీకి 132 సీట్లు వచ్చాయనుక ఖచ్చితంగా బీజేపీ పార్టీ సీఎంగా ఉండాలనుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎన్సీపీ పార్టీ తనకు డిప్యూటీ సీఎం వస్తుంది, 10 నుంచి 12 మంది మంత్రులు అవుతారు, తనకు ఆర్థిక శాఖ వస్తుంది అనుకున్నాడు. షిండే మాత్రం ముందు నుంచి చెప్తున్నటువంటి మహిళలకు ఇచ్చేటువంటి మహాలక్ష్మి పథకాన్ని ముందు అనౌన్స్ చేసింది నేను, తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా ఓటర్లందరూ కూడా తన వైపు తిరిగారు. తద్వారానే బీజేపీ కూటమి విజయం సాధించినటువంటి విషయాన్ని గుర్తెచ్చుకోండి. అందుకే ఎవరికి ఎక్కువ ఎన్ని సీట్లు వచ్చినటువంటి అంశం కాదు, ఇక్కడ ప్రకటించిన పథకాల మార్గానే బీజేపీ కూటమి గెలిచినటువంటి ప్రయత్నం చేశాడు. సరే, ఏది ఏమైనప్పటికీ ఢిల్లీ పెద్దలు పిలిచారు, కూర్చోబెట్టారు, మాట్లాడారు. ఈరోజు ఉదయం 11కి తను రాజీనామా చేశాడు. ఈ రాజీనామా చేసిన తర్వాత, రాజీనామా చేయబోయే ముందు ఈరోజు కాన్స్టిట్యూషన్ ఏర్పడ్డటువంటి రోజు. మరి ఈ కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి అంశంలో వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళి కలవడం జరిగింది. ముగ్గురు కలిసి వెళ్ళి ఆ ఫంక్షన్లో పార్టిసిపేట్ జరిగింది. దాని తర్వాత తను వెళ్ళాడు, రాజీనామా చేశాడు. ఇక్కడే అసలు కిటుకు స్టార్ట్ అయింది. తను కోరుకున్నది తన పార్టీలో కావాల్సినటువంటి, తన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, శివసేన ఏక్నాథ్ షిండే, శివసేనలో ఉన్నటువంటి వ్యక్తులు, శివసేన ఏక్నాథ్ షిండేకి ఇక్కడ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఇస్తారు, దాని తర్వాత 15 మంది మంత్రులు ఇస్తారు, దాని తర్వాత కేంద్ర ప్రభుత్వంలో తన తరపు నుంచి ముగ్గురికి కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలనేటువంటి ఒక కండిషన్ పెట్టాడు ఇక్కడ. సో ఆ కండిషన్ నేపథ్యంలోనే ఇక్కడ ఏక్నాథ్ షిండే ఒప్పుకోవడం జరిగింది. ఇంకొక కండిషన్ కూడా పెట్టాడు. సో తను 5 సంవత్సరాలు తను ఒక్కడే కాదు, 3 సంవత్సరాలు తను చేయాలి, 2 సంవత్సరాలు నేను చెయ్యాలి అనేటువంటి అంశాన్ని కూడా తను ఆ సవాల్ను కూడా అందులో పెట్టాడు. దానివల్లనే ఇక్కడ బీజేపీ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులందరిది ఒక్క మాట అయింది. చివరికి డిసెంబర్ 2వ తారీఖు నాడు ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఇవన్నీ లేకపోయినట్లయితే ఫడ్నవీస్కి అవకాశం లేకుండా పోయేది, రాష్ట్ర ప్రతిపాదన వచ్చేది. వీటన్నిటికీ ముఖ్య కారకుడు ఎవరయ్యా అంటే చివరికి పవన్ కళ్యాణే. మళ్ళీ అక్కడ అంటే పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం చేయడం వల్ల అక్కడ అందరూ కూడా గెలిచారు. ఏదైతే ఏక్నాథ్ షిండే నా వల్లనే మహిళా ఓటర్లందరూ ఓట్లు వేశారు, తద్వారానే బీజేపీ కూటమి వచ్చిందని చెప్పాడు. కానీ అక్కడ నరేంద్ర మోడీ ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ దించడం వల్ల అక్కడ మెజార్టీ సాధించగలిగారు. ఓకే. సో ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొనే ఇక్కడ మరి డిసెంబర్ 2వ తారీఖు నాడు మరి ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే ఒక్క విషయం, అసలు పూర్తి స్థాయిలో ఉంటుందా ఉండదన్నటువంటి విషయం మనందరికీ క్వశ్చన్ మార్క్. భవిష్యత్తులో క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఏక్నాథ్ షిండే యొక్క ఆలోచన సరళి ఎప్పుడు కూడా మిగతా పార్టీలకు భిన్నంగా ఉంటుంది. ఎవరు ఆలోచించలేని రీతిలో తన ఆలోచన సరళి ఉంటుంది. ఈ సరళిని అర్థం చేసుకోవడానికి మిగతా ఫడ్నవీస్ కావచ్చు, అజిత్ పవార్ కావచ్చు, చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా ఆలోచన చేస్తూ అడుగులు వేయాల్సినటువంటి అవసరం మాత్రం ఎంతైనా ఉందన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి విజయ్ ఇక్కడ. ఓకే సార్. సార్ అంటే 5 సంవత్సరాలు అసలు ఉంటుందా అంటే ఈ డౌట్ కూడా ఉంది కదా మీరు అన్నట్లుగా. అంటే అందుకేనండి, ఒకవేళ జాగ్రత్తగా ఏక్నాథ్ షిండేని గమనించకపోతే ఏక్నాథ్ షిండే గతంలో ఏ విధంగా అయితే దెబ్బ కొట్టాడో ఆ దెబ్బ కొట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకోసమే ఇప్పుడు అత్యంత జాగ్రత్తతో బీజేపీ కేంద్రము తర్వాత జాతీయ నాయకత్వం చాలా జాగ్రత్తగా అత్యంత దగ్గర నుంచి ఏక్నాథ్ షిండేని గమనిస్తూనే ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్ని విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. మొత్తంగా మహారాష్ట్రలో